ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఎన్ఆర్ఐస్ మరి ట్రంప్ ఎఫెక్ట్ వాళ్ళ మీద కూడా పడిందని అనుకోవచ్చు. మరి గందరగోళంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక వాళ్ళ పరిస్థితి అయితే మరి మీరే చెప్పాలి. ఒక విషయం చెప్పగలను, వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలియదు కానీ ఇక్కడ వీడియోల్లో విశ్లేషకులు కానీ లేదా టీవీ స్టూడియోల్లో కానీ ఇక్కడ కంగారు ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి మనకు తెలియదు. అక్కడి గురించి ఊహాగానాలు మాత్రమే, లేదా ఒక 5-6 మన బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకురావడమే తప్పించి అక్కడంతా హోల్సేల్ మార్పులు ఏం జరగట్లా. ఒకేసారి ఇదిగోండి వెళ్ళిపోండి అని అలా ఏం లేదు. ఎప్పుడో ఉగాండాలో ఉండే ఇది అమీన్ అని ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అయిన తర్వాత వాళ్ళకి మొత్తం భారతీయులందరికీ హోల్సేల్గా తాకీదు ఇచ్చాడు. ఏం లేదు, ఇంక మీరు తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలి, ఉన్నట్టుగా అమ్ముకుని లేకపోతే వదిలేసుకుని పారిపోయారు. ఇది జరిగింది. అవి ఆయన ఇది అమీన్ అంటే డిక్టేటరు ఆ టైంలో వాళ్ళకి చెల్లింది. ఇప్పుడు అలాంటి ఆలోచనలు కానీ అలాంటివి జరుగుతాయని కానీ మనం అనుకోవడానికి లేదు. ఒకటి. రెండోది, భారతదేశంతో సంబంధాలు సత్సంబంధాలు కొంతలో కొంత మెరుగ్గా ఉంచుకోవాలనే ఉద్దేశం ట్రంప్కి ఉంది. ట్రంప్ చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క దేశం మీద ఆయనకు ఒక రకమైన భావన ఉంది. ఆయన అందులో చెప్పేది ఏంటంటే భారతదేశం అట్లీస్ట్ మొహం మీద చక్కగా మాట్లాడుతుంది, వాళ్ళు చేయాలనుకున్నది చాలా సీరియస్గా ఉంటారు, కానీ అట్లీస్ట్ మనకి ఇది మన సంబంధాలు అయితే బాగానే ఉంటాయని అంటాడు. అదొకటి. రెండోది ఏంటంటే ఆయన ఆల్వేస్ ప్రో బిజినెస్. ఒక బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలి. ఆయన ఎప్పుడు అనేది ఏంటి, అమెరికా తాలూకు బిజినెస్ బాగా జరగాలని కోరుకుంటూ ఉంటాడు. అంతే తప్పించేసి ఇంకే రకమైన డిస్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ లేవు ఆయనవన్నీ. ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాని మళ్ళీ గొప్ప దేశంగా మార్చాలి. ఆ మార్చడానికి ఏమేం చేయాలి? మొదటిది, అక్రమంగా వచ్చే వాళ్ళని ఆపు, వాళ్ళని తన్ని పంపించేసేయి. 2, లోకల్గా ఉండే ఇండస్ట్రీస్ని బాగా సపోర్ట్ చెయ్యి, లోకల్గా ఉండే జనాలకి ఎంప్లాయ్మెంట్ ప్రసాదించు. 3, బయట ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివన్నీ బయటకు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేసి లోపలికి తీసుకురా. లేదు, బయట నుంచి భారీ స్థాయిలో డంపింగ్ ఎవరైనా చేస్తున్నారు. ఇప్పుడు చైనా ఉంది, భారీ స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి అమెరికాకి చాలా డంపింగ్ చేస్తుంది అనుకోండి, అది ఆపు. ఇలాంటివి ఆయన ధోరణి. కాబట్టి ఇప్పుడు ఆయన మన పంపించేస్తే హోల్సేల్గా ఎన్ఆర్ఐల్ని, అక్కడ వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది కదా. మనం అనేసుకుంటాం ఇదిగో వీళ్ళందరినీ పంపించేస్తారని. పంపించేస్తే ఎవరున్నారు చేయడానికి? ఇదేమీ దాన్ని ఏమంటారు, ఇటుక కాదు కదా, ఈ ఇటుక తీసేసి నేను ఇంకో ఇటుక పెట్టేస్తానని. ఇక్కడ ఒక పర్టికులర్ స్కిల్ ఉన్న ఎంప్లాయీ ఉన్నారంటే 5 ఏళ్ళో 8 ఏళ్ళో 10 ఏళ్ళో ఈ పర్టికులర్ డొమైన్లో ఈ పర్టికులర్ ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ ఉన్నారంటే తీసేసి ఎవరో ఒకరిని పెట్టేయలేం కదా, లోకల్ కావాలి అని. కాబట్టి ఇదేం వెంటనే ఏం జరిగిపోదు. అందున ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఈ స్థిరపడిపోయిన వాళ్ళకి అక్కడ పరిస్థితుల అవగాహన ఉంటాయి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగాలు పోవడము, లేదంటే బిజినెస్ డౌన్ అవ్వడం, అవన్నీ జరిగిన వాటిల్లో అది కామన్. కొంతమందికి ఉద్యోగాలు పోయి ఉండొచ్చు, కానీ ఇలా గవర్నమెంట్ కచ్చగట్టి ఇలా ఎన్ఆర్ఐలను పంపించేయాలని ఇంకేమని కానీ ఏది జరగవు. కాబట్టి మనం భయపడిపోవాల్సిందేం లేదు. అక్కడ కొంచెం ఎకానమీ స్థిరపడి బాగుందనుకోండి, మనం ఈ మాట్లాడుకున్నవన్నీ మర్చిపోతాం. ఎందుకు? మళ్ళీ ఇప్పుడు వెళ్ళే వాటిల్లో ఇంకో 10% 20% ఇంకా ఎక్కువ అయ్యే వెళ్ళిపోతారు. కాబట్టి మనం భయపడాల్సిందైతే ఏమీ లేదు. ఇప్పుడు కొంతమంది కన్సల్టెన్సీ ద్వారా వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళిన వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటాయా? చక్కగా అడిగారు. ఈ ఒక విషయంలో అయితే కొంచెం సమస్య ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీల ద్వారా వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు ఉద్యోగం తీసుకుని, ఇదిగో వీడి నా ఉద్యోగస్తుడు, వీడికి నేను స్పాన్సర్ చేస్తున్నాను. H1B అనేది స్పాన్సర్షిప్ అనమాట. అంటే నేను వీడిని స్పాన్సర్ చేస్తున్నాను, వీడి నా ఉద్యోగి, వీడు నాకు చాలా అవసరం, ఎందుకంటే వీడికి ఈ రకమైన స్కిల్స్ ఉన్నాయని తెచ్చుకుంటున్నాను. ఈ కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన వాడు ఏంటంటే ఇదిగో వీడికి ఎవరికో స్కిల్ ఉంది, ఇక్కడ చూసుకుందాం అనుకుంటున్నాడు, సో నేను వీడికి ఏమైనా ఉద్యోగం ఇప్పిస్తాను అని కన్సల్టెంట్ వాడు చెప్తున్నట్టు. కాబట్టి ఇందులో నియమ నిబంధనలు చాలా కఠినతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఎవరిని బట్టి ఇప్పుడు కన్సల్టెన్సీకి వదిలేమనుకోండి, ఎవరినైనా పట్టుకొచ్చేస్తాడు, స్కిల్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే వాడికి కావాల్సింది ఆ మార్జిన్, అంతే కదా. బాడీ షాప్స్ అంటారు వాటిని. వాళ్ళ పని ఏంట్రా అయ్యా అంటే ఎవడెవడు ఈ దేశంలో వద్దాం అనుకుంటున్నాడో నాకు ఈ మార్జిన్ ఇచ్చేసేయి పట్టుకొచ్చి అయిపోయింది. సో అలాంటి వాళ్ళని అరికట్టడానికి వాళ్ళు ఏం చేస్తారంటే
ఇదిగో ఇంత దాని ఏమంటారు స్కిల్ని ఎలా మనం మెజర్ చేస్తాం, ఇదిగో వీడికి ఇంత బాగా కంప్యూటర్ వచ్చు అని చెప్పడం మనకు తెలియదు. ప్రతి వాడిని కూర్చోబెట్టి వీడు టెస్ట్ చేయలేడు. అందుకని ఏం చేస్తాడంటే వీడికి మినిమం ఇంత శాలరీ కన్నా తక్కువైతే వీళ్ళకి H1Bకి అర్హత లేదు అన్నారు అనుకోండి, ఊరికే ఎవరినో పిలిచి $150,000 $180,000 ఇవ్వం కదా, సంవత్సరానికి అది ఇవ్వాలి అంటే వాడికి నిజంగా అర్హత ఉండాలి. అంటే ఏమంటున్నారు ఇక్కడ మనం మెసేజ్ని 2 రకాల మెసేజ్లు ఉన్నాయి. ఒకటి ఎవడు పడితే వాడు వద్దు అని కట్ చేయడం ఒకటైతే, 2 నిజంగా బాగా హైలీ స్కిల్డ్ వాళ్ళు ఈ దేశానికి అవసరం, వాళ్ళు మాత్రం రావాలి అంటున్నారు. అది ప్రో బిజినెస్ని చాలా అభివృద్ధి పరచడానికో దేశాన్ని అభివృద్ధి పరిచే ఆలోచనలనే ఉన్నాయి. కాబట్టి అది వాళ్ళ ఆలోచన ధోరణి. కాబట్టి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఏమైనా ఉంది అంటే ఆల్రెడీ అది వీసా అనేది లాటరీ అయింది. అది కాకుండా వీళ్ళ ద్వారా వెళ్ళేదానికి ఈ రకమైన నిబంధనలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ఇక్కడి నుంచి అంత సులువు కాదు వెళ్ళడం. అది వెళ్ళినా అక్కడ నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళకి ఏం సమస్యలు ఏమి అంత ప్రాబ్లం ఏమి లేదని అంటారా? సమస్యలు అంటే భారీగా అయితే కొత్త సమస్యలు ఏం లేవు, ఉన్నవేవి పోవు. కొత్త సమస్యలు అంటే భారీ స్థాయిలో రావు, చిన్న చిన్న సమస్యలు ఎలానో వస్తాయి. ఎందుకంటే నిబంధనలో మార్పులు రావడం ఖాయం. ఎందుకయ్యా అంటే ఆయన కొన్ని అనుకున్న దాన్ని ఏమంటారు ప్రామిస్ చేసిన ఎలక్షన్లో చేసిన ప్రామిస్లు నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు కదా, అందులో ఇల్లీగల్స్కి ఎలా అయితే ఇది ఉంటుందో ఇందులో కూడా కొంచెం కఠినతరం చేయొచ్చు అంతే తప్పించేసి పంపించేసేవి లేకపోతే సడన్గా ఉద్యోగాలు అందరూ తీసేసేవి అయితే అవకాశాలు లేవు. అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళ పైన అయితే ఎటువంటి పెద్దగా ఏమి ఉండదు, ఫోకస్ ఏమి ఉండదు అంటారా? అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ తాలూకా జీవన విధానాలు మారుతుంటాయి తప్ప ఇంకా భారీ స్థాయిలో ఏమి ఉండదు. ఎందుకంటే మనం భారతదేశం గురించి మనం ఆలోచించుకుంటాం, ఎందుకంటే మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి. మనలాగే ఎన్నో దేశాల నుంచి అందరూ అక్కడికి వచ్చి ఉంటున్నారు కదా, వాళ్ళందరి ఎందుకంటే వీడు ఒక్కడు ఓన్లీ ఇండియన్స్ మీరందరూ వెళ్ళిపోండి అంట కదా. ఇది చేస్తే అందరికీ ఇదిగా ఉంటుంది. వచ్చిన H1Bలో 70% దాదాపు చైనా వాళ్ళు ఉంటారు, అది భారతీయులు ఉంటారు. ఒక 13% చైనా వాళ్ళు, వీళ్ళకే H1Bలు వస్తున్నాయి. మిగిలిన దేశాల వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఓకే, అంటే భారీ మ్యాక్సిమం మనం ఉన్నాం కాబట్టి ఆ H1B అని మనం భజన చేస్తూ ఉంటాం. అది కొత్త ఏమైనా అయితే ఇబ్బంది. ఒక విషయం చెప్పండి సార్, ట్రంప్ టార్గెట్ ఇండియన్సా చైనా అంటే ఏం చెప్తారు మీరు? ఈ రకంగా చెప్పుకుంటే ఇండియన్స్ చైనీస్ కాదు ఆయన టార్గెట్, చైనా ఆయన టార్గెట్. ఎందుకంటే వాళ్ళ ఇది దాని ఏమంటారంటే ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది భారీ స్థాయిలో ఉంది చైనాతో. అండ్ మొదటి నుంచి చైనా తాలూకు పాలసీలకు కొంచెం ఆయన వ్యతిరేకి కాబట్టి చైనాని టార్గెట్ చేస్తారు. కొంచెం హార్ష్గా ఉంటాడు చైనాతో. ఇండియాతో కొంచెం విభేదాలు ఉండొచ్చు, ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ అవన్నీ బహిర్గతం చేసేసి డైరెక్ట్ యుద్ధం ప్రచండ యుద్ధం లాగా అయితే ఉండదు. కాబట్టి టార్గెట్ అయితే చైనా బహుశా, కానీ చైనీస్ కానీ ఇండియన్స్ కానీ అలా ఏం టార్గెట్ లేదు. థ్యాంక్ యూ సార్. ఓకేనా.